ఒకసారి హోల్డ్ ఉండండి. పాకిస్తాన్ మరొక బ్రేకింగ్ అంతోంది. పాకిస్తాన్ వైపు నుంచి ఒక భారీ మిసైల్ ని భారత్ వైపుగా ప్రయోగించింది పాకిస్తాన్. అయితే ఆ మిసైల్ ప్రయోగించే సమయంలో పెద్ద ఎత్తున సంబరాలు కూడా చేసుకున్నారు పాకిస్తాన్ ఆర్మీ. కానీ ఇక్కడ చూస్తుంటే భారత ఆర్మీ దాన్ని తిప్పుకోండి. ఇక్కడ చూడండి, పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు అక్కడ నుంచి మన భారత్ వైపుగా ప్రయోగించిన ఫతా-1 మిసైల్ ని ప్రయోగించారు. చూడండి ఇక్కడ నినాదాలు చూడండి. ఇదే మిసైల్, ఈ మిసైలే భారత్ వైపుగా దూసుకొచ్చింది. ఇక్కడ ప్రయోగించిన ఈ మిసైలే భారత్ వైపుగా దూసుకొచ్చింది. కానీ మన భారత ఆర్మీ S-400 సహాయంతో దాన్ని హర్యానా సిర్సా ప్రాంతంలో నేలమట్టం చేసింది. ఒకసారి ఫతా-1 మిసైల్ పైన భారీ ఆశలు పెట్టుకుంది పాకిస్తాన్. నినాదాలు చూడండి, ఆ కారు కూతలు చూడండి, ఆ పిచ్చి కుక్కల ఆనందం ఉత్సాహం చూడండి. వాళ్ళు ఏం చెప్తున్నారు చూద్దాం ఒకసారి. ఆ మిసైల్ ప్రయోగించండి. ఆ ప్రయోగం సమయంలో వారంతా ఇలా నినాదాలు చేస్తున్నారు, సంబరాలు చేసుకొని చూడండి. వాళ్ళు ఏదో అనుకున్నారు, ఏదో ఎక్స్పెక్ట్ చేశారు, భారత్ దెబ్బతో ఏమో చేద్దాం అనుకున్నారు. కానీ అడిగి రాగానే ఆ మిసైల్ తోకముడుచుకొని పడిపోయింది. చల్లగా హాయిగా మన భూతలం పైన నిద్రపోయింది. ఎటువంటి పరిస్థితుల్లో రైట్ హర్నాథ్ గారు ఈ మిసైల్ ప్రయోగించింది భారత్ పైన పాకిస్తాన్. కానీ ఇక్కడ రాగానే ఇందాక అంటున్నట్టుగా S-400 అనేటువంటి ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, చాలా ఎఫిషియెంట్ సిస్టమ్ మన దగ్గర ఉంది. దాన్ని తిప్పికొట్టేసి తోక ముడుచుకొని పడిపోయింది ఆ మిసైల్. ఇటువంటి చాలా ప్రయోగించారు. ఇంకా ఇటువంటి ప్రయోగించే అవకాశం కూడా ఉంది. సో మన దగ్గర ఎటువంటి యాక్షన్ ఉండవచ్చు, ఏ రకంగా దాన్ని తిప్పికొట్టవచ్చు? S-400 ఉన్నది కదండి, అది లెఫ్ట్ సైడ్ 400 కిలోమీటర్స్, రైట్ సైడ్ 400 కిలోమీటర్స్. అది ఏ టార్గెట్ వచ్చినా సరే అది ఆ టార్గెట్ని అది డిస్పోజ్ చేస్తుంది. కాబట్టి మనకు భయపడవలసిన పని లేదు. వాళ్ళ దగ్గర ఉన్నాయి, కానీ అది పవర్ఫుల్ కాదు, అంత పవర్ఫుల్ కాదు. వాళ్ళు ఇప్పుడు చూస్తున్నారు కదా స్క్రీన్లోను, వాళ్ళు లాంచ్ చేశారు. అది S-300 అండి. అది S-300 అంటే అంత పవర్ఫుల్ కాదు. అది మధ్యలోనే వచ్చి మన వాళ్ళు డిస్ట్రాయ్ చేస్తారు దాన్ని. కాబట్టి అది సక్సెస్ఫుల్ అవ్వలేదు. వాళ్ళు చేసి ప్రతి ప్రయోగం కూడా అర్థం చేసి కావాలని ప్రాపగండా చేస్తున్నారు. వాళ్ళంతా ఈ వీడియోలు పంపిస్తున్నారు, మనల్ని ప్రాపగండా చేయాలని, మన పబ్లిక్ని భయపెట్టించాలని. నిన్న నైట్ కూడా చాలా అటాక్లు చేశారు, కానీ ఏది సక్సెస్ఫుల్ అవ్వట్లేదు. ఓన్లీ నో మ్యాన్ ల్యాండ్లో పడుతున్నాయి. అవి పొలాల్లో పడుతున్నాయి. పొలాల్లో పడితే ఏం ప్రయోజనం చెప్పండి? వాళ్ళు డ్రోన్స్ని పంపిస్తున్నారు. నిన్న 40 చోట్ల అటాక్ చేశారు డ్రోన్స్ తోటి, కానీ ఒక్కటి కూడా సక్సెస్ అవ్వలేదు. మన పబ్లిక్ ఎవరికి కూడా చనిపోయినట్టు ఇంతవరకు ఇన్ఫర్మేషన్ ఏమి రావట్లేదు. ఓన్లీ ఇంజురీ చేయగలరు వాళ్ళు. ఇంజురీ చేస్తేనే, అందుకే మన సెంట్రల్ గవర్నమెంట్ కానీ మోదీ గారు కానీ అలర్ట్నెస్ ముందే అలారం స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడైతే అలారం వచ్చిందో మిసైల్ వస్తుందని అర్థం. దాని ప్రకారం ఇళ్లలో వెళ్ళిపోవాలి, కరెంటు లైట్లు ఆఫ్ చేయాలి. దానికి వాళ్ళకి టార్గెట్కి దొరకదు. ఇంట్లో ఉంటే మనకు డ్యామేజ్ ఏమి అవ్వదు, బయట ఉంటే మనకు పక్కా డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే ఎక్కడైతే మిసైల్ బ్లాస్ట్ అవుతుందో ఆ ఏరియాలో కనీసం ఒక 4 కిలోమీటర్స్ రేంజ్ లో కానీ 2 కిలోమీటర్స్ రేంజ్ లో కానీ. ఒక్కసారి హోల్డ్ ఆన్ అండి, విల్ గెట్ బ్యాక్ టు అగైన్. పంజాబ్ చిచారా విలేజ్ లో, గురుదాస్పూర్ లోని చిచారా విలేజ్ లో రైట్ ఒక్కసారి పాకిస్తాన్ మిసైల్ ప్రయోగించే ముందు ఏం మాట్లాడిందో చూద్దాం. రైట్, ఇది ప్రయోగించే సమయంలో వాళ్ళ ఉత్సాహం చూడండి, ఇది ప్రయోగించే సమయంలో వాళ్ళ ఆనందం చూడండి. ఆ ముష్కరులు, ఆ పిచ్చి కుక్కల యొక్క ఆనందం, ఆ ఉత్సాహం చూడండి. 2 మిసైల్, ఒకటి కాదు 2 మిసైల్ ప్రయోగించారు. ఆ మిసైల్ భారత్ వైపుగా దూసుకొచ్చాయి. కానీ మన S-400 వాటిని రైట్ మరొక వాళ్ళ ఆనందం, వాళ్ళ ఉత్సాహం చూడండి. కట్టలు తెగ ఉత్సాహం. ఇక్కడ చూడండి విజువల్స్ కనబడుతోంది. రాజ్నాథ్ సింగ్ తన నివాసం నుంచి బయలుదేరారు. ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ ఫర్ చేశారు కాబట్టి ఆయన మరి కాసేపట్లోనే ప్రధాని మోదీతో భేటీ అవుతారు. త్రివిధ దళాల అధిపతులతో కూడా భేటీ అవుతారు. అటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్, ఇండియన్ నేవీ చీఫ్, ఇండియన్ ఆర్మీ చీఫ్ తో భేటీ అవుతారు. రైట్ ప్రధానమంత్రి నివాసానికి దగ్గర వెళ్తున్నారు. ఆయన ప్రధాని నివాసానికి చేరుతున్నారు. ప్రధాని నివాసానికి వెళ్ళిపోయి అక్కడి నుంచి మీటింగ్ కి అటెండ్ అవుతారు. సో ఈ రోజు ఒక బిగ్ డిసిషన్ రాబోతోంది. పాకిస్తాన్ కి అల్లాడిపోయే డిసిషన్ రాబోతోంది. పాకిస్తాన్ కి ముచ్చమట పట్టించే డిసిషన్ రాబోతోంది. పాకిస్తాన్ ని పాతరేసే డిసిషన్ రాబోతోంది. అయితే ఇక్కడ ఇందాక మీరు చూసారు కదా, పాకిస్తాన్ లో ప్రయోగించినటువంటి ఆ మిసైల్ ఒక్కసారిగా సిర్సా ప్రాంతంలో హర్యానా చోట పడిపోయింది. అక్కడ దాన్ని S-400 పూర్తిగా కూడా నేలమట్టం చేసింది. ఇక్కడ చూడండి, భారత్ పైన
ప్రధాని మోడీతో కీలక భేటీకి కాల్ ఫర్ చేశారు. ప్రధాని మోడీతో భేటీకి రాజ్నాథ్ సింగ్ ఇప్పుడే నివాసం నుంచి బయలుదేరారు. త్రివిధ దళాల అధిపతులకి ఎన్ఎస్ఏ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గా ఉన్నటువంటి అజిత్ దోవల్ తో వీళ్ళందరితో భేటీ జరగబోతోంది. ఒక బిగ్ డెసిషన్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక మాట వినండి. పాకిస్తాన్ లోగో ఆప్ సబ్ కల్ కా సూరజ్ నహీ దేఖ్ పాయేగే. ఇది ఈ మాట గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇది చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ వార్నింగ్. అది చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ వార్నింగ్ ఇది. ఎందుకంటే ప్రతిసారి పాకిస్తాన్ ఏదో చేయడం, మనం చూస్తూ ఊరుకోవడం, చిన్నగా దాడులు చేయడం, ఇక్కడితో ఆపలేదు. ఈసారి దెబ్బ కొడితే ఎలా ఉండాలి తెలుసా? పాకిస్తాన్ ని పాతాళ లోకానికి పంపించేయాలి, పాకిస్తాన్ ని పాతరేయాలి, పాపిస్టి పాకిస్తాన్లని పటాపంచలు చేసేసి వాళ్ళ పీచమనిపించేలా వాళ్ళ గొంతు నొక్కేయాలి, వాళ్ళకు శ్వాసనివ్వకుండా చేయాలి, ఏకంగా పాకిస్తాన్ ని నేలమట్టం చేయాలి. అటువంటిది జరగబోతోంది, అటువంటి సినారియో జరగబోతోంది, అటువంటి డిసిషనే ఇప్పుడు రాబోతోంది. ఈ రోజు మరి కాసేపట్లోనే ప్రధాని నివాసంలో 7 KM లో ఇది జరగబోతోంది. ప్రజెంట్ పెద్ద ఎత్తున దీనిపైన ఆసక్తి రేపుతోంది. ఏం డెసిషన్ తీసుకుంటారు, ఎటువంటి నిర్ణయం ఉండబోతోంది, ఎటువంటి డిసిషన్ తీసుకుంటారు రాజ్నాథ్ సింగ్, మోదీ, ఈ ఇద్దరి మధ్య ఎటువంటి చర్చ జరుగుతోంది, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ ఏం చెప్తారు, పాకిస్తాన్ ని నేలమట్టం చేసే క్రమంలో ఎటువంటి విధంగా ప్రయోగం ఉండబోతోంది, అటువంటి ఆ విషయాలపైన ఆసక్తి రేపుతోంది. ఏకంగా భారతదేశం మొత్తం ఎదురు చూస్తోంది. 140 కోట్ల మంది జనాభా మొత్తం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడా పాకిస్తాన్ ని అంతమొందించేటువంటి నిర్ణయం భారత ఆర్మీ నుంచి రాబోతున్నది. ఇప్పటికే మీరు చూస్తుంటారు, పాకిస్తాన్ సంబంధించినటువంటి అనేక ప్రాంతాలపైన దాడులు చేసి పాకిస్తాన్ ని రక్త కన్నీరు పెట్టిస్తున్నాం. పాకిస్తాన్ కి రక్త కన్నీరు మిగిలిపోయింది. ఇక రక్త కన్నీరు కాదు, ఇక కళ్ళే ఉండకూడదు, దానిలో నుంచి రక్తం కాదు ఏరి కారకూడదు, పూర్తిగా పాకిస్తాన్ ఉండకుండా చేయాలి లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. అటువంటి ప్రక్రియ, అటువంటి మీటింగ్ ఇప్పుడు జరగబోతోంది. మరి కాసేపట్లో మీటింగ్ జరగబోతోంది. మీటింగ్ తర్వాత ఎటువంటి డిసిషన్ వస్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. మరోవైపుగా నేను మళ్ళీ మీకు ఒక బ్రేకింగ్ చెప్తాను. చిచారా విలేజ్, గురుదాస్పూర్ లోని చిచారా విలేజ్ లో ఒక మిసైల్ అక్కడ పడిపోయింది. ఆ మిసైల్ పడిపోయిన నేపథ్యంలో, అంటే దాన్ని పేల్చే ప్రయత్నం మన S-400 ఆకాశ్ మిసైల్ చేస్తే అది అక్కడ పడిపోయిన నేపథ్యంలో ఒక భారీ గుంత ఏర్పడింది. అది తవ్వి చూస్తే అది పక్కగా చైనా నుంచి వచ్చినటువంటి ఒక మిసైల్, టర్కీ నుంచి వచ్చిన డ్రోన్, దానికి సంబంధించినటువంటి ఆనవాళ్లు కనబడుతున్నాయి, శకలాలని ప్రస్తుతం అక్కడ పంజాబ్ పోలీసు స్వాధీనపరుచుకున్నారు, భద్రతా బలగాలు స్వాధీనపరుచుకున్నాయి. దాని నుంచి వాళ్ళని దాన్ని రీసెర్చ్ చేయబోతున్నారు, దాని నుంచి ఏం జరిగిందని తెలుసుకోబోతున్నారు. అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఫేక్ ప్రచారాన్ని మాత్రం తిప్పికొట్టండి. ప్రస్తుతం యుద్ధ రంగంలోకి వాలంటీర్ ఆహ్వానించింది పంజాబ్ ప్రభుత్వం యుద్ధ రంగంలోకి వాలంటీర్గా ఎవరైనా వస్తారా, సిద్ధంగా ఉన్నారని చెప్పి ఆహ్వానించిన నేపథ్యంలో ఒక్కసారి డైరెక్ట్ గా మీకు ఆ దృశ్యాలు చూపిస్తున్నాను. భారత యువకులు ఎంత ధైర్యం కలిగిన వాళ్ళు, భారత యువకులు ఎంతటి ఔత్సాహికులో, భారత యువకులు ధైర్యం ఏంటో, భారత యువకుల యొక్క సత్తా ఏంటో చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కొన్ని వేల సంఖ్యలో జనాభా అక్కడికి చేరుకున్నారు, కొన్ని వేల సంఖ్యలో యువకులు అక్కడ చేరుకున్నారు, అంతా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. 1 కాదు 2 కాదు, కొన్ని వేల సంఖ్యలో. మొన్న పాకిస్తాన్ లో నుంచి యుద్ధం నేపథ్యంలో అక్కడి ఆర్మీ నుంచి 4500 మంది ఆఫీసర్లు, సీనియర్ ఆఫీసర్లు మేము రాజీనామా చేసి వెళ్ళిపోతున్నామని చెప్పి రాజీనామా చేసి వెళ్ళిపోతే, వారంతా మీరు రిజైన్ చేసిన వారు మళ్ళీ రండి, రిజైన్ చేసిన వారు మళ్ళీ వచ్చి మా దాంట్లో చేరిపోండి అని చెప్పి, అయ్యా రండి అని చెప్పి వాళ్ళ దగ్గర కాళ్ళ ఏళ్ళ పట్టుకుందని పాకిస్తాన్. కానీ మన వాళ్ళు చూడండి, మాకు ఎటువంటి శిక్షణ అవసరం లేదు, ఎటువంటి విధంగా మాకు ఎటువంటి విధంగా ఆర్మ్ని ఫైర్ చేసే అవకాశం లేదు, మేము యుద్ధాన్ని డైరెక్ట్ గా చేయలేకపోవచ్చు, కానీ యుద్ధానికి తాలూకు ధైర్యాన్ని నింపే సత్తా మా దగ్గర ఉంది. వాలంటీర్లు చూడండి విజువల్స్ లో, ఇది చండీగఢ్ ప్రాంతంలో పంజాబ్ లో ఈ సిచ్యువేషన్ చూడండి. ఎవరైనా కనుక వస్తారా, యుద్ధాల్లో వాలంటీర్లుగా ఉంటారా అని చెప్పి అక్కడి లోకల్ ప్రభుత్వం, అంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక కాల్ ఫర్ చేస్తే చూడండి ఎంతమంది వచ్చారనేది, ఎంతమంది తెగింపున్న యువకులు. దాంట్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు చేస్తున్న వారు ఉన్నారు, చాలా మంది విద్యార్థులు ఉన్నారు, అనేక రకాలుగా ఉన్న విభిన్న పనులు చేస్తున్న కూడా అందులో ఉన్నారు. ఎస్, మేమంతా సిద్ధంగా ఉన్నాం, నా దేశం కోసం నేను ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి రొమ్ము విరిచి మరి అక్కడికి వచ్చి యుద్ధ క్షేత్రంలోకి రంగంలో దిగడానికి వస్తున్నారు. సో ప్రెసెంట్ ఇది జరుగుతుంది అక్కడ. ఇక్కడ మరొక బ్రేకింగ్ అంతోంది.